అది ఎంత అనుకూలమో మనం గ్రహించగలగాలి. చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడతాడా? దేవుడు మన మాట వింటాడా? దేవుడు స్వరం మనం వింటామా? అలాగే కలిసి ప్రయాణం చేయగలుగుతున్నారు, కలిసి భోంచేయగలుగుతున్నారు, కలిసి పడుకోగలుగుతున్నారు. ఇవన్నీ కూడా ఆ వ్యక్తి ఎవరో తెలిసిన తర్వాత వాళ్ళు ఈజీగా స్నేహం చేయగలుగుతున్నారు. అది ఎంత ఈజీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో మాట్లాడటం, దేవునితో సహవాసం చేయటం కూడా ఆయన ఎవరో నువ్వు తెలుసుకొని స్నేహం చేయగలిగితే, ఆయనలో లేని క్వాలిటీస్ నువ్వు సంపాదించుకోగలిగితే నువ్వు స్నేహం చేయగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద దాంట్లో విశేషమేమి లేదు. దాని గురించి తలపగలు కొట్టుకొని నేను మాట్లాడగలుగుతానా, నేను యోగ్యుడినేనా, నాతో అవుతుందా, ప్రశ్నలు ఏం అవసరం లేదు. ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉంటే మాట్లాడగలుగుతా. ఆయన మంచి మనస్సాక్షి గలవాడు, నేను ఏ ద్వేషము, పగ, ఈర్ష్య, కుట్రలేవి లేకపోతే నేను ఆయనతో మాట్లాడతాను. ఆయన ప్రేమ గలవాడు, సహించే మనసు గలవాడు. ఆ స్వభంగాన్ని నాలో ఉంటే నేను ఆయనతో మాట్లాడతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఆయన అన్న మాట ఏమిటంటే, నేను కునుకక నిద్రపోక ఎప్పుడు నీతోనే ఉంటానన్నాడు. నిన్ను జ్ఞాపకం చేసుకొనుటకు, నీతో యుగములు ఉండుటకు నిన్ను నా అరచేతుల్లో చెక్కుకొని నిత్యం చూస్తున్నాను అన్నాడు. ఇక్కడ మైనస్ ఏమిటంటే, ఆయన ఏమై ఉన్నాడో తెలుసు, కానీ ఆయన అన్నీ మనకు కావాలి. కానీ ఆయనతో స్నేహం చేయటానికి ఆయన మనస్సు మనకొద్దు. ఆయనను పూజిస్తే, ఆయనను ఆరాధిస్తే ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆయన దగ్గరకు వస్తే స్వస్థతలు ఉన్నాయి, ఆయన మనతో ఉంటే మనకు ఘనత ఉంది, ఆయన మనలో నివసిస్తే మనకు సమృద్ధి ఉంది. ఇవన్నీ కావాలి. కానీ ఒకటి, ఆయనతో నడవాలన్నా, ఆయనతో మాట్లాడాలన్నా, ఆయనతో జీవించాలన్నా, ఆయన ఏ గుణాలు కలిగి ఉన్నాడో అవి ఉంటే మన జీవితంలో ప్రశ్న కానీ, సిద్ధపడ్డామంటే ఏమో అని చెప్పే విషయం కానీ, లేదా నువ్వు నిజంగా ప్రభుని ఆరాధిస్తున్నావంటే, ఆత్మ పొందుకున్నావనంటే ప్రశ్న ముఖం పెట్టే విషయాలు మనలో ఉండవు. నేను అంటాను ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనల్ని నట్టివానిగా చేశాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనలో ఏ భేదం లేదు. ఆయన ఎలా ఉన్నాడో, ఎలా మాట్లాడతాడో, ఎలా జీవించి ఆయన శైలిని చూపించాడో, ఆయన ఏ రూపము, ఏ పోలికల్లో ఉన్నాడో సాక్షాత్తుగా మనల్ని అలా చేశాడు. అయితే ఒకటి, ఆయనతో సహవాసం చేసి మాట్లాడే విషయంలో నువ్వెలా ఉన్నావో జ్ఞాపకం చేసుకో. అదే శుద్ధీకరణ, మరొకటేం లేదు. ఆయనతో మాట్లాడకుండా అడ్డగించే శరీర క్రియలు ఉన్నాయా? ఆయనతో మాట్లాడకుండా అడ్డగించే తలంపులు ఉన్నాయా? ఆయనతో సహవాసం చేయకుండా అడ్డగించే భౌతిక సంబంధమైన ఆశలు ఉన్నాయా? వాటిని తొలగించుకోగలిగితే నువ్వు ఆయనతో సహవాసం చేయగలుగుతావు. ఆ సహవాసాన్ని గురించి, ఆయనతో ఉండాలన్న ఆశ గురించి తృష్ణ మాత్రం నీలో ఉంటే చాలు, కార్యమైన జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక మాట బైబిల్లో చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. ప్రభువు అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి స్టోరీ మనందరికీ తెలుసు. యేసు ప్రభుల వారు యెరూషలేమును సంచరిస్తూ వెళ్తున్నప్పుడు, యెరికో ప్రాంతం గుండా వెళ్తుంటే విస్తారమైన గుంపుతో కలిసి వెళ్తున్నాడు. వెళ్ళే సమయంలో జక్కయ్య అనే భక్తుడు ప్రభువును చూడాలి అని ఒక తృష్ట కలిగి ఉన్నాడు. కానీ అతని కొరతలు ఇక్కడ రాయబడ్డాయి ఏంటంటే, అతడు పొట్టివాడని, అతడు ఆ జనసమూహంలో ప్రభువును చూడలేకపోతున్నాడని ఒక చెట్టెక్కి ప్రభువును చూడాలని ఆశపడ్డాడు. ఆ చిన్న ఆశ, ప్రభువుని చూడాలని, అంత పెద్ద గుంపులో ఒక చిన్న ఆశ కలిగింది అతనికి. దేవుడు ఆశ తీర్చుటకు అతని దగ్గరకు వచ్చి, జక్కయ్య నేను నీ ఇంటికి రావాల్సి ఉంది అన్న వెంటనే ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనని విస్తారమైనటువంటి గుంపు వెంబడిస్తుంది అని ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఆశపడ్డందుకు అందరినీ విడిచిపెట్టి ప్రభు ఆ ఇంటికి వెళ్ళి అతనితో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అతడు ఆశపడి ప్రభువుని చేర్చుకున్న వెంటనే అతడు అన్న మాట ఏమిటంటే, ప్రభువా, ఇదిగో నేను ఎవరెవరి దగ్గరైతే అన్యాయముగా అక్రమముగా నేను డబ్బు తీసుకున్నానో ప్రవర్తించానో వారికి 4 గంటలుగా నేను చెల్లిస్తున్నాను అన్నాడు. అప్పుడు ప్రభు అన్న మాట ఏమిటంటే, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. రక్షణ మనకు మాత్రమే కాదు, మన ఇంటికి రక్షణ రావాలి. ఇప్పుడు ప్రభు అన్న మాట ఏమిటంటే, ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఇల్లు అనగా భౌతికంగా కనిపిస్తున్నటువంటి అక్కడ జక్కయ్య ఇల్లు కాదు, కానీ జక్కయ్య హృదయము ఒక ఇల్లు. మన హృదయమే ఒక ఇల్లు అన్నాడు దేవుడు. ఆ ఇంటికి రక్షణ రావాలి. ఆ ఇంటికి రక్షణ వచ్చినప్పుడే ప్రభు అన్నమాట, ఇతడు అబ్రహాము కుమారుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి రక్షణ లేకపోతే అతడు అబ్రహాము కుమారుడు కాదు. ఇంట్లో వెలుగు లేకపోతే అది చీకటి. దేవుడు మాట్లాడేది జక్కయ్య యొక్క హృదయమును గూర్చి, ఆ హృదయాన్ని గూర్చి మాట్లాడతాడు. జక్కయ్య, నేను నీ ఇంటికి రావలసి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నివసించే ఇంటికి కాదు ప్రభు రావాలనుకున్నది. అది గ్రంథంలో రాసి పెట్టబడిందట. ప్రభు భూమి మీద ఏ పనులు చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో ఆ మాట అంటాడు, నేను ఈ రోజున నీ హృదయంలోనికి రావాల్సి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు అక్కడికి వచ్చి ఆ ఒక్క మాట పలికాడు, నేను నీ ఇంట్లోకి రావాల్సింది ఈరోజని. జక్కయ్య ఏమీ చెప్పకుండానే తన దగ్గరున్న అపవిత్రతనంతా తొలగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే దేవుడు చెప్పలేదు, ఆ జక్కయ్య నువ్వు పాపివి, నువ్వు పలానా దగ్గర పలానా డబ్బు తీసుకున్నావు, పలానా వాడి దగ్గర ఇంత అన్యాయంగా దోచుకున్నావు, నువ్వు అన్యాయంగా ఇలాంటి తలపు కలిగి ఉన్నావు, నువ్వు అక్రమంగా ఈ ఆలోచనలు కలిగి ఉన్నావు, నీ పద్ధతి ఇలా ఉంది అని అతడితో ఏం మాట్లాడలేదు. కానీ నేను రావాలనుకుంటున్నా, నీ ఇంటికి వచ్చే పని ఉంది అన్నాడు. అంతే, అతనిలో ఉన్నటువంటి అక్రమం అంతా తొలగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు రక్షణ కావాల్సింది ఇంటికి. బాప్టిజం తీసుకున్నాం, దేని కొరకు తీసుకున్నాం? మార్పు కొరకు మనం తీసుకున్నాం. క్రీస్తుని అంగీకరించి ఆయనను మన హృదయంలో ప్రతిష్ఠ చేయాలని, ఆయన మనలో నివాసం ఉండాలని మనము రక్షించబడ్డాం. అందుకే చూడండి, బాప్టిజం ఇచ్చే యోహాన్ అంటాడు ఒక మాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 3:6. తమ పాపములను ఒప్పుకొనుచు అతని చేత బాప్తిసం పొందుచుండిరి. ఎవరండి అక్కడ బాప్తిసం పొందేది? తమ పాపములను ఒప్పుకొనుచు, తమ పాపములను ఒప్పుకొనుచు బాప్తిసం తీసుకుంటున్నారు. అతడు పరిసయ్యులను సద్దుకైలలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మనసుకు తగిన ఫలం ఫలించుడి. మీరు ఇదిగో పాపములను ఒప్పుకొని బాప్తిసం తీసుకోవటానికి వచ్చారు కదా, అది మార్పును మీరు ఆశించారు కదా, పాత జీవితాన్ని విడిచిపెట్టారు కదా, పాత పద్ధతులను మర్చిపోతున్నారు కదా, దానికి తగిన ప్రతిఫలం పొందుకొనుటకు మీరు బాప్టిజం తీసుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ ఎందుకయ్యా పొందుకుంటున్నావు? ఎందుకు రక్షించబడుతున్నామంటే అక్కడ అంటాడు, మారు మనసుకు తగినటువంటి ఫలాన్ని పొందాలి. మార్పు చెందటం వేరు, మారిన తర్వాత ఫలం కావాలట. మార్పు చెందినందుకు దానికి తగినటువంటి ఫలం ఉంది. 10th చదివాను నేనంటే ఒక సర్టిఫికెట్ ఉంటే వాడు 10th చదివినట్టు. ఇంజనీరింగ్ అయ్యాను అని అంటే ఇంజనీరింగ్ చదివినందుకు కాదు, ఇంజనీరింగ్ చేస్తున్నందుకు, జాబ్ చేస్తున్నందుకు వాడు ఇంజనీర్ అవుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షించబడిన మన జీవితంలో మార్పు కనపడితేనే అది జీవితం. అందుకే అక్కడ అన్నాడు సర్ప సంతానమా అని ఒక భయంకరమైనటువంటి మాటను ఉపయోగించాడు. ఏంటి అసలు సర్పం యొక్క
గుణము, దాని బుద్ధి ఏంటంటే సర్పము తనకు ఆకలైనప్పుడట తన కన్న పిల్లలను తింటుందట. అది ఏ తల్లి చేయని పని. అది భూమి మీద పుట్టే గర్భము ధరించే ఏ తల్లి కూడా, ఏ జీవి కూడా చేయని పని సర్పం చేస్తుందట. ఏమనంటే దానికి ఆకలైనప్పుడు దాని పిల్లల్ని తింటుంది. రెండవదిగా సర్పములు ఉన్న కుయుక్తి ఏమిటంటే అది కంచెల్లో బ్రతుకుతుంది, అంటే రహస్య జీవితం కలిగి ఉంటుంది. కంచె కుట్టువాన్ని పాము ఖర్చులు ఉంటుంది, అది కంచెలలో నివసిస్తుంది. అంటే దానికి రహస్యమైన జీవితం అలవాటు, దాక్కొని బతికే అలవాటు దానికి. ప్రియమైన వారలారా, వాళ్ళని అలాగున వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళెవరు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. అయ్యా, మీకు అన్నీ తెలుసు, మంచి తెలుసు, చెడు తెలుసు, వాస్తవం తెలుసు, సత్యం తెలుసు. మీరు బాప్టిజం తీసుకోవడానికి వస్తున్నప్పుడు మార్పు కొరకే కదా, ఏదో తమాషా కొరకు కాదు కదా, మనుషులు చుట్టానికి కాదు కదా అని వాళ్ళని హెచ్చరిస్తూ అంటున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటే ప్రియదేవుని బిడ్డలారా, రక్షణ అనేది మన హృదయానికి. ఈ హృదయము ప్రభువుకు అప్పగించినప్పుడు ప్రభు అంటాడు, ఆ ఇల్లు రక్షణ ఇల్లు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక రోజున హిజ్కియా మరణకరమైన వ్యాధితో ఉన్నాడు. అతడు ఒక రాజు. మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించి అంటాడు, యెషయా, నువ్వు హిజ్కియాని హెచ్చరిక చెయ్యి. అతడు వెళ్ళి చెప్పిన మాట ఏమిటంటే, హిజ్కియా, నువ్వు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఇక్కడ గమనించండి, రాజు ఇల్లు ఎంత హంగామాగా ఉంటుంది. 10 మంది వచ్చిపోయే ఇల్లు అది, అన్నీ సదిరిపెట్టుంటాయి, చక్కగా ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. కానీ అక్కడ మాట్లాడింది తన హృదయాన్ని గురించి. ఎప్పుడైతే నీ ఇల్లు అన్నాడో అతడు గోడ తట్టుకు తన ముఖమును తిప్పుకొని రోధించటం ప్రారంభించాడు. ఇప్పుడు నేను అంటాను, మన ఇండ్లు ఎంతో అందంగా అలంకరించుకుంటాం. కొంతమంది ఇంటికి వెళితే చక్కగా ఉంటుంది, ఎక్కడ వస్తువు అక్కడ మంచిగా అలంకరించబడి ఉంటుంది. కాస్త ఆ ఇంట్లోకి వెళ్ళగానే సేద తీర్చుకోవాలనిపిస్తుంది, ఎంత బాగుంటాయి. కానీ వారి హృదయం ఎలా ఉంటుంది? కంపు కొట్టుతుంది. మాటల్లో దోషం, చూపుల్లో దోషం, ప్రవర్తనలో దోషం. ఇల్లు మాత్రం చక్కగా ఉంటుంది చూడటానికి. ఇదిగో ఇది సంపాదించాం, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో చూడగానే చక్కగా ఉంది ఇల్లు అనిపిస్తుంది. కానీ హృదయంలో ఏది పెట్టుకోవాలో, ఏది తీసేయాలో, హృదయంలో దేన్ని అలంకరించుకోవాలో, దేన్ని తొలగించుకోవాలో, ఏ వస్తువుని ఎక్కడ పెడితే అది అంత అందంగా అలంకరించబడుతుందో, అది అంత అందంగా కనపడుతుందో ఇంటికి తెలుస్తుంది. కానీ ఈ ఇంటికి తెలియట్లేదు. ఈ రోజుల్లో ఈ ఇల్లును విచ్చలవిడిగా విడిచిపెడుతున్నాం. ఇది ఎంత కంపన్న కొట్టని, ఇది ఎంత ఇష్టానుసారంగా ఆలోచన చేయని, ఇది ఎలా పడితే అలా ఉండని. ఇంటికి ఎవరు వచ్చారంటే స్వాగతం పలుకుతూ ఇంట్లోకి వెళ్ళి, ఇదిగో అయ్యా, ఇది మొన్ననే కొన్నాం, ఇది మొన్ననే తీసుకున్నాం, దీని విలువ ఇంత, దాని విలువ ఇంత అని చెప్పుకుంటూ ఉంటాం. మంచిది, దేవుడు ఆశీర్వాదం చూపించుకోవడం తప్పు కాదు. కానీ ఈ ఇంటిని గురించి అడిగితే, నేను నీ ఇంటికి రావాల్సి ఉంది అన్నాడు. ఈరోజు వచ్చిన ఆయన ఉన్నాడా? ఒకవేళ ఉంటే వస్తువు అలంకరించబడుతుంది, స్వభావం ఎందుకు అలంకరింపబడట్లేదు? ఖరీదు కలిగిన వస్తువు చూపించగలుగుతున్నావు, ఖరీదు కలిగినటువంటి ఫలాన్ని ఎందుకు చూపించలేకపోతున్నావు? ఈ రోజున ప్రియదేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. జక్కైతో ప్రభు అంటున్న మాట, నేను నీ ఇంటికి రావాల్సి ఉంది అని అనగానే అతనిలో ఉన్న సమస్త పాపం కడగబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్క మాట అన్నాడు ప్రభు, నేను నివసించాలి నీ ఇంట్లో. ఈరోజు గుమ్మానికి ఒక పేరు, ఇంటికి ఒక అనేకమైనటువంటి ఫొటోస్ పెట్టుకుంటాం. తప్పని నేను అనండి, అవి దేవుణ్ణి గణపరిచినట్లే, మంచివే. ఆ వాక్యం కనపడ్డప్పుడు ఆదరించబడతాం, ఆ ఫోటో కనపడ్డప్పుడు సేద తీర్చబడతాం, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఓదార్చబడతారు, మంచివే. కానీ ఆయన ఉండే ఇల్లు ఎలా ఉంది? ఆయన ఉండే ఇల్లు ఎలా ఉంది? కంపు కొడుతుందా? మాట్లాడాలంటే నీతో సిగ్గుపడుతున్నారా? నీ నోరు తెరిస్తే భయపడుతున్నారా? నీతో స్నేహం చేయాలంటే గడగడ వణుకుతున్నారా? నీ మాటల్ని బట్టి, కత్తిపోటు వంటి మాటల్ని బట్టి వాళ్ళు నొచ్చుకుంటున్నారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారిగా హిజ్కియా
గోడ తట్టు ముఖం పెట్టి ఒకే మాట అన్నాడు, ప్రభువా, యథార్థంగా నీ సన్నిధిలో సమస్త కార్యాలు నేను చేసిన దినమును జ్ఞాపకం చేసుకో. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా? చదవండి ఒక్కసారి 2వ రాజుల పుస్తకం 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆ, ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా ఆ, అతని యొద్దకు వచ్చి, ఆ, నీవు మరణమవుచున్నావు, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు గనుక బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని నీవు నీ ఇల్లు చక్క పెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఆ, అతడు తన ముఖమును ఆ, గోడ తట్టు తిప్పుకొని, ఆ, యెహోవా ఆ, యథార్థ హృదయుడనై ఆ, సత్యముతో నీ సన్నిధిని సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నేను ఎలా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో నేను ఎలా జరిగించాను కృపతో జ్ఞాపకము చేసుకొనుమని. చాలండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అక్కడ అంటే, హిజ్కియాకి ఏం తెలుసాయి అంటే, ఆయన నా సమస్త ప్రవర్తన చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. అతడికి తెలిసిన విషయం ఏంటంటే, దేవుడు సమస్తమును చూస్తున్నవాడు. రెండోది అంటాడు, సమస్త కార్యములను నేను ఎలా జరిగించుతునో అంటే క్రమము కూడా అతడికి తెలుసు. అతడికి తెలిసింది క్రమము, ఎందుకంటే దేవుడు చూస్తాడు కనుక నేను క్రమంగా ఉండాలి అనే విషయం ఆయనకు తెలుసు. ఇవన్నీ జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఇప్పుడు ఆ ఇల్లు పాడుగటానికి కారణం ఏంటంటే, క్రమం తప్పాడు. ఆయన చూస్తున్నా కూడా నిర్లక్ష్యంగా బ్రతికాడు. ఏమొచ్చింది ఆ ఇంటికి? మరణం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా చేతులైతే హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ అన్న మాట ఏమిటంటే, నువ్వు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్క పెట్టుకున్నాడు. అతనికి ఒక గాయమైంది, వ్యాధితో ఉన్నాడు. వ్యాధిని గురించిన విషయం మాట్లాడలేదు. అంటే ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో, ఆ ఆర్థిక సమస్య ఎందుకు వచ్చిందో, ఆ అసమాధానం ఎందుకు ఏర్పడిందో, ఆ ప్రేమ కోల్పోవటానికి కారణం ఏమిటో, సాక్ష్యం చెడిపోవటానికి కారణం ఏమిటో అక్కడ ఏమీ చెప్పట్లేదు. కానీ నీ ఇల్లు చక్క పెట్టుకో అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇవన్నీ కూడా ఇల్లు చక్కగా లేని కారణంగా పోయాయి. వ్యాధి కలిగింది, అసమాధానం ఏర్పడింది, ప్రేమలు చల్లారిపోయాయి, అనేకమైన మాటలు పడుతున్నాం, ఆర్థికంగా కృంగిపోయాం. వీటన్నిటికీ కారణం అక్కడ ఒకే మాట చెప్తాడు, ఆయన్ని ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పు అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇల్లు చక్క పెట్టుకోకపోతే ఒక మాట అంటాడు అక్కడ, నువ్వు మరణమవుతున్నావు, నువ్వు చనిపోబోతున్నావు. అంటే ఆత్మీయంగా మరణం అనేది నీకు రాకమునిపే దాని కొరకు నువ్వు సిద్ధపడుతున్నావు. కాబట్టి నీవు నీ ఇంటిని చక్క పెట్టుకో అన్న వెంటనే అతడి ఇల్లు చక్కపరచబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని మనస్సులో ఒక వ్యక్తి తప్పిపోతే, తప్పిదం చేస్తే, అతడు కానీ చక్కపరచబడితే అతనిని గూర్చినటువంటి ప్రణాళిక ఎంత ఉందో హిజ్కియాలో చూపిస్తాడు దేవుడు. అతని ఆయుష్ను పొడిగించి, ఆరోగ్యం ఇచ్చి, అధికారం ఇచ్చి, పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి సంపాదించుకునే కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రేమగల దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వే సమస్యతో కృంగిపోతున్నావో, ఇంకా ఎదుగుదల లేదు, ఆత్మీయత లేదు, ఇంట్లో సమాధానం లేదు, ఇంకా నేను ఎదగలేకపోతున్నాను అని నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. ఏ తప్పిదం చేయట్లేదు, దిగులు పడుతూ ఉండొచ్చు. కానీ ఈరోజు నా ప్రభు మాట్లాడుతున్నాడు, ఒక్కసారి ఎందుకో నీ ఇల్లును చక్క పెట్టుకో. ఆ ఇంట్లో ఏమైనా కొరతలు ఉండొచ్చు. ఆయన ఆశించేది ఒకటే, నేరుగా వెళ్ళి హిజ్కియా, నువ్వు తప్పు చేసి ఇలా ప్రవర్తించావు కనుక నీకు ఈ రోగం వచ్చింది, నీ నడవడికి నువ్వు ఎప్పుడన్నా చూసుకున్నావని నా ప్రభు అడగలేదండి. ఒక మాట అన్నాడు, చక్క పెట్టుకో. ఈరోజు అదే మాట ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన పరిశుద్ధమైన శరీరము, అది ఆశీర్వదించే శరీరము, రూపాంతరమునిచ్చే శరీరము, మహిమ శరీరంగా మార్చబడే శరీరం అది. ఆ శరీరాన్ని భుజించే ముందు
నీ హృదయాన్ని పరీక్షించుకో. ఆ లోతు పక్క వ్యక్తి చూడలేడు, ఆ లోతు నీ భర్త చూడలేడు, నీ భార్య చూడలేదు, దైవ సేవకులుగా మేము చూడలేము. నిన్ను నన్ను పిలిచినవాడు నా హృదయమును నీ హృదయమును చూస్తూ ఉన్నవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ ఇల్లు కోరుకున్నాడు ఆయన. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అతడు తొలగించుకున్నాడో దీవించబడ్డట్లుగా బైబిల్ సెలవిస్తుంది. చూడండి, బైబిల్ సెలవిస్తున్న మాట ఏమిటంటే, దేవుడు ఎవరిలో నివసిస్తాడయ్యానంటే యథార్థత కలిగిన వారిలోనే అంటాడు దావీదు. 108వ దావీదు కీర్తన, 101వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలు కూడా చదువుకుందాం. న్యాయమును గూర్చి నేను పాడతాను, యెహోవా నిన్ను కీర్తిస్తాను, నిర్దోష మార్గమున చాలండి. అతడు అంటాడు, యథార్థ హృదయం కలిగి ఉంటాను కనుక, నిర్దోషమైన మార్గంలో నేను ఉంటా కనుక అప్పుడు నీవు నా ఇంటికి వస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ఎవరింటికైనా వెళ్ళేది యథార్థమైన మార్గంలో నడిచేటప్పుడు, నిర్దోషమైన మార్గంలో ఉన్నప్పుడు. ప్రియమైనటువంటి వారలారా, రమ్మని ఎన్నో పాటలు పాడుకుంటాం, నాతో ఉండని ఎన్నో పాటలు పాడుకుంటాం, నన్ను నడిపించయ్యా అని ఎన్నో పాటలు పాడుకుంటాం. ఈరోజు ఆయన ఉన్నా నడిచినా, నువ్వు పిలిచినా పిలవకపోయినా కృపను బట్టి వస్తున్నాడు, కాపాడుతున్నాడు. కానీ నీ హృదయంలో నెమ్మది, ఫలభరితమైనటువంటి జీవితం మనం చేయగలుగుతున్నామా లేదా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అతడు అభివృద్ధి పరచబడటానికి అతనిలో ఉన్న చేదును తొలగించుకున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ప్రభు ఒకవేళ మన హృదయంలో ఉంటే, ప్రభు మన ఇంటికి వస్తే మనలో ఏ స్వభావం ఉండాలి? మొట్టమొదటి మాట మనం చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనం మనం చదువుదాం. వాడింకా దూరముగా ఉన్నప్పుడే వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అనెను. చాలండి. ఇక్కడ చూడండి, తండ్రి ఇప్పుడు కుమారుడు తన దగ్గరున్న ఆస్తి అంతా తీసుకొని వెళ్ళాడు, పందులు తినే పొట్టు తింటున్నాడు, తండ్రికి అవమానం తీసుకొచ్చాడు. లోకులు ఇతడు వెళ్తున్నప్పుడు నానా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ తండ్రి అతడు దూరముగా ఉండగానే పరిగెత్తుకొని వెళ్ళి అతన్ని కనికరించి ముద్దు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా చేతులైతే హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య నీలో ఉంటే, ఆయన అంటాడు, నిర్దోషమైన మార్గమందు నడుస్తుడు కనుక ఆయన మనలోకి వస్తాడు. యథార్థంగా ఉన్నప్పుడు నీవు నా ఇంటికి వస్తావు అన్నాడు. ఇప్పుడు ఆయన వచ్చాడు, మనలో ఉన్నాడు. ఆయన స్వభావం ఏంటిది? క్షమించే మనస్సు. ఎవరిని క్షమిస్తున్నాడు? జల్లెడ పట్టాడు తండ్రిని, విస్తారమైన సంపదను తీసుకొని పోయి దుర్వినియోగపరిచాడు, అవమానపరిచాడు. చివరికి అతడు ఏ స్థితి లేక పందులు తినే పొట్టు తిన్నాడు. తండ్రికి ఎంతో అవమానం తీసుకొచ్చాడు. కానీ ఆ తండ్రి అతడు దూరముగా ఉండగా వెళ్ళి ముద్దు పెట్టుకొని క్షమించాడు. తండ్రి ఉంటే, జక్కయ్య నేను నీ ఇంటికి రావాల్సి ఉంది. ఈరోజు మనం హృదయంలో దేవుడున్నాడు, ఆత్మ నడిపిస్తుంది, ఎన్నోసార్లుగా భాషలు మాట్లాడుతూ ఆరాధన చేస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, ఆయన ఉంటే మొట్టమొదట క్షమించే మనస్సు. ఎవరినండి క్షమించేది? నిన్ను తూలనాడేవాడిని క్షమించు, నిన్ను తూకం వేసేవాడిని క్షమించు, నిన్ను అనేకుల ఎదుట అవమానపరిచేవాడిని క్షమించమంటున్నాడు. నిన్ను భయంకరంగా 10 మంది ముందు నిర్దాక్షిణ్యంగా నీ పరువు తీసేవాడిని
క్షమించమంటున్నాడు. నేను నీ ఇంట ఉండవలసి ఉంది. ఈరోజు చేర్చుకున్నామా ప్రియదేవుని బిడ్డలారా? బల్లా తీసుకుంటున్నాం. ఆ శరీరం అంటుంది నాది క్షమించిన మనస్సు. అతడు దూరంగా ఉండగానే, ఇంకా నా చెవులకు వినపడక మునిపే, ఆ వ్యక్తి నాకు కనబడక మునిపే, ఎంతైతే తూలనాడాడో, ఎంతైతే అవమానపరిచారో, ఎంతైతే హేళన చేశారో, ఎంతైతే దిగజారే పరిస్థితి తీసుకొచ్చారో వారిని క్షమించటానికి మనసు కావాలి. ఈ రోజున బల్లా తీసుకుంటున్నాం. వివేచించి తీసుకోకపోతే నష్టం అన్నాడు అక్కడ. వివేచన ఉంది. మనం ఏమనుకుంటున్నాం? నేను వ్యభిచారం చేయట్లేదు, సినిమాలు చూడట్లేదు, పోకిరి పనులు చేయట్లేదు, బల్లాకి నేను యోగ్యుడిని అంటున్నావు. మంచిదే, భౌతిక పరంగా నువ్వు అన్ని విషయాల్లో యోగ్యుడివే. కానీ ఆయన ఇంట్లో చేరినప్పుడు ఇంట్లో ఉండవలసిన క్వాలిటీ ఏంటంటే క్షమాగుణం. ఇవి భౌతికంగా కనపడే. సినిమాకి వెళ్ళట్లేదు, మద్యం సేవించట్లేదు, చెడ్డ మాటలు పలకట్లేదు, అన్నిట్లో యోగ్యంగా ఉన్నావు. జక్కయ్య అలా ఏం చేయలేదు, అతడు ధనవంతుడు అని రాసి పెట్టబడి ఉంది. కానీ ఇప్పుడు అంతరంగం ఇల్లు కావాలన్నాడు ఆయన. నేను ఇంటికి వస్తున్నాను అన్నాడు. ఆ ఇంటికి రాగానే అక్రమం వెళ్ళిపోయింది. ఇప్పుడు నా ప్రభు అంటాడు, ఆయన వచ్చినప్పుడు మనకేం ఉండాలి? క్షమాగుణం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తిగా ఎంతో ప్రవర్తిస్తాం, కానీ ఒక్క మాట అన్నోని మనం క్షమించలేం. ఎలా సాధ్యం దేవుడు కలిగి ఉన్నామని చెప్పడానికి? ఆ స్థాయి భక్తిలో రాకపోతే మనం ఆ రూపాంతరంలోకి ఎలా వెళ్తాం? క్వాలిటీ సంపాదించాలి కదా. క్వాలిటీ సంపాదించాలంటే కరిగిపోవాలి, తగ్గించుకోవాలి, ఎవరేమన్నా ముఖం కిందేసుకోవాలి. దానికోసం నీ కిరీటం ఊడిపోదు, కానీ పరలోకంలో మహిమధికమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదట ప్రభు నేర్పిస్తున్న పాఠం, జక్కయ్య నేను నీ ఇంటికి వస్తున్నాను. ఆయన ఇంటికి వస్తే మన ఇంట్లో ఉండవలసింది క్షమించే మనస్సు. ఈ రోజున మీ హృదయంలో పెట్టుకొని ప్రియదేవుని బిడ్డలారా, ఎక్కడ దేవుడు అవమానపరచబడుతున్నాడు, ఎక్కడ మన బ్లెస్సింగ్స్ ఆగిపోతున్నాయి, ఎక్కడ దేవుని కార్యాలు ఆటంకపరచబడుతున్నాయి, ఏ గుణం ఉంటే దేవుడు మనతో ఉంటాడో మనం నేర్చుకోవాలి. చూడండి బైబిల్లో ఒక మాట, మత్తయి సువార్త 18వ అధ్యాయము 21-22 వచనాలు ఒకసారి చదువుదాం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, ఆ. నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను? 7 మార్ల మట్టుక అని అడిగెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్ల మట్టుకే కాదు, 70 ఏండ్ల మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. 32-35 కూడా వచనాలు. అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల, హృదయపూర్వకముగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునను. ఆ ప్రకారమే, నువ్వు కొలిచిన కొలత ప్రకారమే చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ఇప్పుడు చూడండి, క్షమించే ముందు ప్రభు అంటాడు, ప్రభు ఎలా క్షమించాలి అంటే, తప్పిదము చేసినప్పుడు గద్దించి క్షమించు అన్నాడు దేవుడు. క్షమించిన తర్వాత మరలా దినమునకు 7 మార్లు తప్పు చేశాడట. మరలా 7 మార్లు తప్పు చేస్తే మరలా క్షమించాడట. గద్దించాడు, క్షమించాడట. అక్కడ ఆ వాక్యానికి ఉన్నటువంటి భావం ఏమిటంటే, వాడు తప్పు చేస్తూ ఉంటాడు, నువ్వు క్షమిస్తూనే ఉండాలి. అది ఎంతవరకు? ప్రభు రాకడ పర్యంతం వరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు ఎందుకు అది నియమించాడు? అలా నియమించడానికి కారణం ఏంటి? ఆయన మాట అగ్ని వంటిది కదా, ఒక్కసారి చెప్తే వినరా, 2 సార్లు చెప్తే వినరా అంటే మారు మనస్సును గురించి కాదు, కానీ ప్రేమలో పరిపూర్ణమై ప్రభు స్వభావాన్ని ధరించుటకు సహోదరులు మనం క్షమించే విషయంలో అది పరిపూర్ణం కావాలి. క్షమించే మనసు పరిపూర్ణం కావడానికి వాళ్ళని ప్రభు అంటాడు, వాడు ఒక్కసారి తప్పు చేస్తే క్షమించాలనా,
2 తప్పు చేస్తే క్షమించాలంటే కాదు 77 మార్లు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు 77 మార్లు వాడు తప్పు చేయడానికి ఎవరు అవకాశం ఇస్తున్నట్టు? దేవుడే. అంటే దాన్ని క్షమించడానికి ఎవరిని సిద్ధపరచుకున్నాడు? ఆయన ఏ ఇల్లు అయితే కోరుకున్నాడో వారిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే అందరూ క్షమించరు, ఇది అందరి వల్ల కాదు. 77 మార్లు తప్పు చేయడానికి దేవుడు ఒక వ్యక్తిని నియమించుకున్నప్పుడు, నేను ప్రభు స్వభావం ధరించాలి, నేను ప్రభు వల్లే మారాలని నాకున్నప్పుడు, నేను అవి ఎన్ని మార్లైనా క్షమిస్తూ పోతూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మన మనసే క్షమించే మనసుగా మారిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. అది ఆయన మనస్సు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా అన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇది ఎంత క్వాలిటీ మీకు అర్థం అవ్వట్లేదు. అది ఒక్కటిగా నేను సంపాదించుకోగలిగితే నీ కళ్ళల్లో ఏది పాపం కానీ తప్పు కానీ కనపడదు. ఒక వ్యక్తిలో నువ్వు ఏ పాపాన్ని చూడలేవు, ఏ వ్యక్తిలో నువ్వు అవిధేయతను చూడలేవు. సమస్తాన్ని క్షమించుటకు, సమస్తాన్ని భరించుటకు ఆయన లోపల ఉన్నాడు కనుక ఆయన భరించుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ ఒక వ్యక్తి ఏం చేశాడంటే, అయ్యా నేను అప్పు చేశాను కదా, నేను కట్టుకోలేనయ్యా అని కాళ్ళు పట్టుకున్నాడు వెళ్ళి యజమాని. ఆ యజమాని అన్నాడు, నేను క్షమించాను పో అన్నాడు. వాడొకడికి ఇచ్చాడు డబ్బు. వాడు ఇయ్యకపోయేసరికి వాడిని బాధిస్తూ ఉంటే అతన్ని యజమాని దగ్గరికి తీసుకొస్తే అంటాడు, ఒరే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను నీకు సాయం చేశాను, మర్చిపోయావా? వాడు కూడా అదే స్థితిలో ఉంటే నువ్వు ఇచ్చే స్థితికి వచ్చావు కనుక ఇచ్చావు. ఎందుకు టార్చర్ పెడుతున్నావు, ఎందుకు బాధ పెడుతున్నావు? వీడిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వ్యత్యాసం గమనించారు ప్రియదేవుని బిడ్డలారా. అతడు నరకమునకు వెళ్ళుటకు, అతడు శిక్ష పొందుకొనుటకు అతడు చేసిన తప్పేమిటి? క్షమించే మనస్సును కాపాడుకోకపోవడం చేత, క్షమించే మనస్సును వృద్ధిపరచుకోవడం చేత అతడు నరకానికి వెళ్ళాడు. అందుకే ప్రభు అంటాడు, నీ పాపము, ఒకరి పాపాన్ని ఎంచేటప్పుడు నీ పాపం నీకు గుర్తురాదా? ఒకరిని వేలు పెట్టి చూపించేటప్పుడు నీ గత జీవితం గుర్తురాదా? అందుకే నిన్ను నేను క్షమించినట్లుగా వాళ్ళను క్షమించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటి పాఠం ప్రియదేవుని బిడ్డలారా, ఆయన మనలోనికి వస్తే, ఆ ఇంటిని కోరుకుంటే మనలో ఉండవలసింది క్షమించే మనస్సు. అది ఆయన మనస్సు. ఇట్టి మనస్సును మీరు ఆయుధంగా ధరించండి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, అది ఒక యుద్ధం చేసే మనస్సుగా ఉండిపోవాలి. ఏ సమస్య వచ్చినా దానితో నువ్వు యుద్ధం చేయాలంటాడు, అది ఆయుధం అన్నాడు. ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ వ్యతిరేకత వచ్చినా, ఎంత నిన్ను కదిలించాలని పరిస్థితులు వచ్చినా ఆ మనసుతోనే నువ్వు యుద్ధం చేయి, అది నీకు కవచం అన్నాడు. కనుక ప్రియమైన వారలారా, ఈ కడవరి దినాల్లో అన్నీ సంపాదించుకుంటున్నాం. భర్తను భార్య క్షమించలేని పరిస్థితి, భార్యను భర్త క్షమించలేని పరిస్థితి, పిల్లలు ఒకరినొకరు క్షమించుకోలేని పరిస్థితి. ఒకే ఇంట్లో ఉంటాం, మాట్లాడుకోకుండా ఉంటాం. ఒకే కుండలో భోజనం చేస్తాం, అక్కడి వరకు బాగానే ఉంటుంది, మళ్ళీ ఎవరి పడకల మీదకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. నేను అంటున్నాను, నిన్ను క్షమించాడు కనుక నీవే వెళ్ళి క్షమించు, నీవే వెళ్ళి అడుగు, నీవే వెళ్ళి ప్రయాసపడు. ఎందుకంటే అది నిన్ను పరలోకానికి సిద్ధపరిచే స్వభావము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చదువుదాం. ఒకరినొకరు ప్రేమింపవలెనని దానిని బట్టి మీరు నా పిల్లలు, దానిని బట్టి మీరు నా శిష్యులు, దానిని బట్టి మీరు నా పిల్లలని నేను చెప్పుకుంటాను. అంటే దేవుడు ఒక అధికారం ఇవ్వాలన్నా, దేవుడు ఒక పని ఇవ్వాలన్నా, దేవుడు ఒక కార్యం చేయాలన్నా, దేవుడు ఒక సహాయం చేయాలన్నా, వీళ్ళు నా పిల్లలని చెప్పుకోవాలనుకున్నా, దేవుడు మనలో ఏం ఆశిస్తున్నాడంటే ఆ క్షమించే మనస్సును.
ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా తేలిగ్గా మన సహోదరులను కుటుంబాలను ఇది లేక పాడు చేసుకుంటున్నాం. చూడండి, బయట అనేకమైన అక్రమాలు పెరగడానికి కారణం ఏంటి? క్షమించుకునే మనసు లేకపోవటం. అక్రమం విస్తరిస్తుంది, అనేకమైన అక్రమ సంబంధాలు విస్తరిస్తున్నాయి. వీటన్నిటికి కారణం ఏంటి? క్షమించుకునే మనస్సు లేకపోవటం. క్షమించుకునే మనస్సు లేకపోవటం మూలన అవి నరకానికి దారితీస్తున్నాయి. కనుక సంగమా, ఆయన చేర్చబడితే మొదట ఉండేది క్షమించే మనస్సు. రెండవది కూడా చదువుకుందాం. సువార్త 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ఆ లోకమిచ్చినట్లుగా మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయములను కలవరపడనీకండి, నిర్వనీయకండి. చూడండి, ఇక్కడ ఆయన మనలో ఉంటేనంట ఆయన ఇచ్చే శాంతి, అంటే ఆయన సమాధానం అని ఉంది బైబిల్లో. ఇప్పుడు ఆయన సమాధానం ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడు ఆ సమాధానాన్ని మనం కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోమంటున్నాడు? ఆయన ఒక అమరం మీద పడుకొని పడవలో వెళ్తున్నప్పుడు సముద్రం మీద తుఫాన్లు లేచాయి, భయంకరమైన ఈదురు గాలులు. ఆ పడవనంత దోణినంతా కూడా ఆ అలల చేత కొడతా ఉంటే అప్పుడు అంటాడు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, దాన్ని కాపాడుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా దేవుడుతో మనం పోగొట్టుకున్న సమాధానాన్ని నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చి ఆయన శరీరం అంతా కూడా రక్తసిక్తమై ఆయన మరణించి తండ్రితో సమాధానం ఇచ్చానంటాడు. దీన్ని కాపాడుకో. అది కాపాడుకోమన్న చెప్పిన వ్యక్తి ఎలాంటి శ్రమలు అనుభవించాడు, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో నడిచాడు. ఇప్పుడు అదే క్రమంలో నా శాంతినిచ్చాను, మీరు కాపాడుకోండి, దాన్ని నేనున్నాను, నేను కోరుకొని వచ్చాను, దాన్ని కాపాడండి అంటాడు. అంటే అలలు లేసినట్లుగా మన జీవితం మీదకి అనేకమైన పరిస్థితులు ఎదురవుతాయి. నీ విశ్వాస జీవితాన్ని అతలాకుతలం చేసే పరిస్థితులు వస్తాయి. నువ్వు ఎదిగిన అనుభవాన్ని పాడు చేసే అనుభవాలు వస్తాయి. నువ్వు ప్రభుత్వ సమాధానం గుండి పొందుకుంటున్న ఆ అనుభవాలన్నింటినీ పాడు చేయడానికి ఇలాంటివన్నీ వస్తాయి. అప్పుడు ప్రభు అన్న మాట ఏమిటంటే, ఆ శాంతిని కాపాడుకోగానే నీ హృదయాన్ని కలవరపరచకు. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే, అవి నీకు ఏమీ చేయలేవు, అవి నిన్ను తాకలేవు, నిన్ను ముట్టలేవు. అది వ్యాధి కావచ్చు, సమస్య కావచ్చు, కలవరం కావచ్చు, ఏదైనా సరే ఆ సమాధానాన్ని అయితే నువ్వు కాపాడుకో. ప్రియదేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిలో సమాధానం లేకపోతే ద్వేషం వస్తుంది. శాంతి లేని చోట ఏముంటుంది? అలజడి ఉంటుంది, కలవరం ఉంటుంది, విభేదాలు ఉంటాయి, వ్యత్యాసాలు ఉంటాయి. కనుక అవి రాకుండా ఉండుటకే తండ్రి యొద్ద నుండి మనకు సమాధానం ఇచ్చి నా యేసయ్య బలియాగమయ్యాడు. ఇప్పుడు మనం తీసుకునే శరీరము రక్తసిక్తమై చిల్ల పెంకుల వల్లే ఎగసిపడ్డ ఆ శరీరాన్ని మనం భుజిస్తున్నాం. ఎందుకు ఇచ్చాడయ్యా ఆ శరీరం అంటే, ఆయనతో ఎప్పుడు నువ్వు సమాధానం పోగొట్టుకోకూడదు. ఆ సమాధానం పోగొట్టుకోకుండా ఉండకు నీకు ఆ శరీరం ఇస్తున్నాడు. నా తండ్రితో నేను ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా నేను ఆ లింక్ కట్ చేసుకోలేదు. ఆయన వైపు చూస్తున్నాను, ఆనందిస్తున్నాడు ఆయన. ఇంకా నేను శ్రమ పడటానికి ఇష్టపడుతున్నా, ఆయన సంతోషపడుతున్నాడు అని ప్రభు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానం అనేది లేకపోతే మన జీవితము అల్లకల్లోలంగా ఉంటుంది. చూడండి, అక్కడ రాయబడ్డ ఇంకొక మాట, లూకా సువార్త 9వ అధ్యాయము 19వ అధ్యాయము 5-8 వచనాలు ఒకసారి చదవండి. సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఈ మాట జాగ్రత్తగా వినండి. అతడు ధనవంతుడు అనుంది. ధనవంతుడికి సంతోషం ఉండదా? ధనవంతుడికి ఆనందం ఉండదా?
అలాంటి ధనవంతుడట ఆయనను చేర్చుకున్న వెంటనే సంతోషించెను అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే సమాధానం వచ్చింది అతనికి. అంటే అవేవి అతనికి సమాధానాన్ని ఇవ్వలేదు, కానీ ప్రభు అతనికి సమాధానం ఇచ్చాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాఠం ఒకటే ప్రియ దేవుని బిడ్డలారా, నా శాంతిని నీకు ఇస్తున్నాను అన్నాడు. డబ్బుతో నీకు శాంతి రాదు, బలముతో నీకు శాంతి రాదు, బలగముతో నీకు శాంతి రాదు, దేనితో కూడా నీకు సమాధానం ఉండదు. కానీ ఆయన అనుగ్రహించే సమాధానం, ఆ సమాధానం ఎప్పుడంటే శోధనల మధ్యలో, ఇరుకుల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో నువ్వు పుట్టం వేయబడుతున్నప్పుడు ఆ సమాధానం నిన్ను ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది, ఓదారుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమాధానాన్ని కాపాడుకోమంటున్నాడు. సమాధానాన్ని కాపాడుకునే విషయంలో నువ్వు బలులు అర్పించేటప్పుడట ప్రభు అంటాడు, అది అక్కడ పెట్టేయి. పాట పాడుతున్నావా, అక్కడ పెట్టేయి. కానుకేయటానికి వెళ్తున్నావా, అక్కడ పెట్టేయి. ఆరాధిస్తున్నావా, అక్కడ పెట్టేయి. నేను అంటాను, ఒక వ్యక్తితో సమాధానం లేనప్పుడు, ఒక వ్యక్తితో మనకు ఆయాసకరంగా ఉన్నప్పుడు మోకరించిన వెంటనే నీకు జ్ఞాపకం చేసేది ప్రభు అదే. అయ్యో వాళ్ళు నన్ను ఇలా అన్నారే, వాళ్ళు ఇలా మనసు కష్టపడ్డారే. నువ్వు అది పెట్టుకొని ప్రార్థన ఎలా చేయగలుగుతా? బలర్పించలేం మనం. ఏ విధం చేతనైనా సమాధానం పోయిన తర్వాతనే అబ్బా నెమ్మదిగా ఉందని మనం ప్రార్థనలో కూర్చోగలుగుతాం. కానీ ఇక్కడ అంటాడు, బలి అర్పిస్తుంటే నువ్వు అక్కడ పక్కన పెట్టెళ్ళి సమాధాన పడి వచ్చి బలిలు అర్పించు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు నువ్వు సమాధానాన్ని కాపాడుకోవడం ఎంత ప్రాముఖ్యం అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆయన జక్కయ్య నేను నీ ఇంట ఉండవలసి ఉంది, ఆయన ఉండవలసి ఉంది కనుకనే మనల్ని రక్షించుకున్నాడు, మనలో ఉంటున్నాడు. ఉంటున్న దేవుడు ఆయన సమాధానకర్త. దాన్ని కాపాడుకోవటానికి జగడాలకు వెళ్ళకూడదు. ఒక వ్యక్తి మనతో సమాధానం లేదంటే ముందుకు మనం వెళ్ళి సమాధానం పడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అలా సమాధానం లేకుండా బల్లా తీసుకున్నాం, నష్టం ఎవరికి? అమ్మో సంఘంలో బల్లా తీసుకోకపోతే ఏమనుకుంటారు, అవమానిస్తారేమో అనుకుంటాం. కానీ ఇప్పుడు తీసుకునేటప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఏంటంటే, నువ్వు వివేచించి తీసుకుని నీకు ఆశీర్వాదం వస్తుంది. నువ్వు వివేచించి తీసుకొని నీకు ఆశీర్వాదం నీకే వదిలిపెట్టాడు. ఎందుకంటే మనసులో ఉన్న ద్వేషము, అసూయ ఇవెవరికి కనపడవు. కనుక ప్రియమైన వారలారా, నిండైన దీవెనలు ఆయన ఎల్లప్పుడూ ఒక మనుషుడిలాగా మాట్లాడి మోషతో మాట్లాడినట్లుగా మాట్లాడే దేవుడు ఆయన. ఒకటే, ఆయన కలిగిన క్వాలిటీస్ నువ్వు సంపాదించు, నీతో ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బల్ల మన దగ్గరకు వస్తుంది. క్షమించి మనం సంపాదించండి, ద్వేషించకండి. ఎందుకంటే నువ్వు 77 మార్లు క్షమిస్తూ వెళ్ళాలంటే ద్వేషం అనే అపవాది మనల్ని తాకొద్దన్నది దేవుని సంకల్పం. కనుక నువ్వు శరీరాన్ని తీసుకునేటప్పుడు ఆ మనసు కొరకు ప్రార్థన చేసుకో, ప్రయాసపడు. సమాధానం, వాళ్ళు చిన్నోళ్ళ పెద్దోళ్ళ, అయిన వాళ్ళ కాని వాళ్ళ, ఏదన్నా అన్నారా, నిర్మోహమాటంగా వెళ్ళి సమాధానపడు. నిశ్చయంగా ప్రభు అటు కృప మనకు అనుగ్రహించి ఈ బల్ల ద్వారా తన స్వభావం మన ఒక్కొక్కరిలో నింపి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమె